ఈరోజు లేమిలో ఉన్నాం. ఇది లేమి కాలం, శోధన కాలం. సమృద్ధితో ఉండే కాలం ఒకటి ఉంది. ఈ జన్మకు అది రాదు అని దరిద్ర మాటలు మాట్లాడవాకు. ఈ జన్మకు అది రాదుగా, అది ఇస్తాడు దేవుడు. నీకు కూడా కృపనిస్తాడు. ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. బలహీనతలతో రోగాలతో నలిగిపోతున్న కాలం ఇది. ఓకే, స్వస్థత పొంది ఆరోగ్యముగా ఆయన మయంపరిచే కాలం ఒకటి ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. భక్తులందరి జీవితాలు చూడండి. మొదట నవ్వుల పాలయ్యారు. నెహెమ్యా కావచ్చు, యోసేపు కావచ్చు, అబ్రహాం కావచ్చు, దానియేలు కావచ్చు, వీళ్ళందరూ మొదట నవ్వుల పాలైన వాళ్ళే. తర్వాత అందరి ఎదుట వారిని నవ్వేటట్టు దేవుడు చేశాడు.